ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత నిజంగా కార్లు సేల్స్ పెరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే 1,50,000 వరకు కూడా కార్లు రేట్ తగ్గడం అయితే జరిగిందనమాట. సో ప్రస్తుతం మనం వరుణ్ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మారుతి సుజుకి. సో అసలు వీటిలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు తగ్గినాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంతేకాదు సో ఇప్పుడు జిఎస్టీ అట్లానే దసరా ఫెస్టివల్ కూడా వచ్చేసింది కాబట్టి డబుల్ ధమాకానే చెప్పాలి. సో నిజంగా కార్ తీసుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా? సో ఒకసారి కామెంట్ చేసేయండి. సో వెళ్ళిపోదాం, ఒకసారి తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్. ప్రస్తుతం మనతోటి రణధీర్ గారు ఉన్నారు. ఒక్కసారి వెల్కమ్ చెప్పేద్దాం. సో కార్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. హలో సార్. హాయ్. సో లాస్ట్ టైం మనం చేసిన వీడియో చాలా మంచిగా రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ. సో ప్రైజెస్ మనం చూసుకుంటే సో ఎలా ఉన్నాయి సార్? బేసిక్ ఇప్పుడు 1,50,000 నుంచి కూడా సో తగ్గినాయి అంటున్నారు. సో ఎలా ఉన్నాయి అసలు ఒక్కొక్క కార్ డీటెయిల్స్? సో ఇప్పుడు మనకి ఏదైతే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేసింది జిఎస్టీ రిడక్షన్ ఏదైతే ఉందో అది బిలో 200cc సెగ్మెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తగ్గాయండి. సో మన నెక్సాలో వచ్చేసి అవి ఇగ్నిస్, బెలినో అండ్ ఫ్రాన్స్ వెహికల్స్ మీద తగ్గాయండి. ఇంతకు ముందు 28% ఉండేది, అది 14%, 10% రిడక్షన్ అయింది. అండ్ 1% సెస్ కూడా రిడక్షన్ అయింది. సో మనకి ఆన్ రోడ్ లో డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఎప్పుడైతే ఉందో అది ఇగ్నిస్ లో వచ్చేసరికి మనకి 70,000 వరకు తగ్గింది. సో బెలినో వెహికల్ లో వచ్చేసరికి 86,000, 96,000 వరకు హైయర్ ఎండ్ మీద తగ్గింది డిస్కౌంట్ ఆన్ రోడ్ లో. సో మన దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ ఇది ఫ్రాన్స్. సో ఈ దీంట్లో మనకి టర్బో వేరియంట్ ఉంది. అది వచ్చేసరికి ప్రీవియస్ నుంచి ఇప్పటి వరకు మనకి ఓవరాల్ గా హైయర్ ఎండ్ తీసుకుంటే 1,56,000 రూపీస్ తగ్గింది. 1,56,000. ఎందుకంటే ఇంతకు ముందు అబౌ 10 lakhs ఎక్స్ షోరూమ్ ఉండేది మనకి, అప్పుడు 18% ట్యాక్స్ ఉండేది, రోడ్ ట్యాక్స్. సో ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఎక్స్ షోరూమ్ బిలో 10 lakhs లోకి వచ్చింది. సో దాని వల్ల మనకి అది 14 స్లాబ్ లోకి వచ్చింది అన్నట్టు. అక్కడ మనకి రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 14% తగ్గింది, ప్లస్ జిఎస్టీ బెనిఫిట్ తగ్గింది. సో ఓవరాల్ గా ఇది 1,56,000 వరకు తగ్గింది. రణబీర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు జిఎస్టీ తర్వాత నిజంగా చాలా వరకు కాస్ట్ తగ్గినాయి కదా. సో సేల్స్ ఎలా ఉన్నాయి అంటే ఆఫ్టర్ 22 తర్వాత సేల్స్ తీసుకుందాం అనేటట్లు ఉన్నారా కస్టమర్, లేకుంటే ముందుగానే బుకింగ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి కంపేర్ మనము లాస్ట్ మంత్, అంతకు ముందు మంత్ జిఎస్టీ వచ్చిన దానికంటే. ఎందుకంటే మనకి 20 seconds తర్వాత ఏదైతే ఉంటుందో ఆ కార్ స్టాక్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో, సుజుకి అవనండి, వేరే కాంపిటీషన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా రా మెటీరియల్ అవన్నీ తెప్పించుకోవాలంటే పోస్ట్ జిఎస్టీ తర్వాత తెప్పించుకుంటారు. సో మనకి ఇప్పుడు స్టాక్ పెట్టినా కూడా మనకి మేబీ అవి ఆర్డర్ రావు దసరా టైం వరకు. సో ఏదైతే ఇప్పుడు బుక్ చేసుకొని అవైలబిలిటీ స్టాక్ ఉంటుందో దాన్ని ఇమీడియట్ గా క్లియర్ చేసుకుందాం అనే ప్లానింగ్ లో డీలర్షిప్స్ ఉన్నాయి. సేమ్ వే కస్టమర్స్ కూడా ఇప్పుడు బుక్ చేసుకుంటేనే వాళ్ళు అనుకున్న కలర్ వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. రణబీర్ గారు, మామూలుగా ఇప్పుడు స్మాల్ సెగ్మెంట్ లో అయితే ఇట్లా ఉన్నాయి కదా, సో దీనికంటే హై తర్వాత ఎట్లా ఉంది మనకి మామూలుగా చూసుకుంటే? సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే కనుక ఇవన్నీ 200cc వెహికల్స్ బిలో సబ్ 4 meter వెహికల్స్ అన్నట్టు, అంటే 4 meters కంటే తక్కువ ఉండే వెహికల్స్. సో ప్రీమియం కార్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎబో 4 meters, 200cc కంటే ఎబో సీసీ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం వెహికల్స్ లైక్ XL6, గ్రాండ్ విటారా హైబ్రిడ్, ఇన్విక్టో, జిమ్నీ, ఈ వెహికల్స్ మీద ఏంటంటే కనుక ప్రీవియస్లీ 28% జిఎస్టీ ఉండేది. సో అది ఇప్పుడు 40% చేశారు. సో కాకపోతే ఇంతకు ముందు సెస్ అనేది 17% ఉండేది. సో ఓవరాల్ గా 45% ట్యాక్స్ పడేది. సో ఇప్పుడు సెస్ మొత్తం తీసేశారు, ఓన్లీ ట్యాక్స్ 40 స్లాబ్ లోకి తీసుకొచ్చారు, 40% స్లాబ్. సో దానివల్ల 5% అనేది రిడక్షన్ అయింది ప్రీమియం వెహికల్స్ మీద. సో ఇప్పుడు మనం గ్రాండ్ వితారాలో స్టార్టింగ్ వేరియంట్స్ తీసుకుంటే ఆన్ రోడ్ కి వచ్చేసరికి 46,000 వరకు సేవ్ చేసుకోవచ్చు కస్టమర్స్. సో దాంట్లోనే హైబ్రిడ్ వేరియంట్ ఉంది. సో అది వచ్చేసరికి కస్టమర్స్ కి ఓవరాల్ గా 90,000 వరకు ఆన్ రోడ్ మీద బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు XL6 వెహికల్ ఉంది, అది కూడా ఎబో 4 meter వెహికల్స్ అన్నట్టు, 1500cc వెహికల్. దాని మీద వచ్చేసరికి 62,000 వరకు సేవ్ చేసుకోవచ్చు కస్టమర్ ఆన్ రోడ్ లో. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు దసరా సేల్ వస్తుంది కదా. సో యాక్చువల్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ తర్వాత ఆల్రెడీ తగ్గింది, సో ఇప్పుడు దసరా బోనస్ కి సో ఈ రెండు కలిపి ఎంత తగ్గచ్చు అంటారు? సో ఇప్పుడు ఏదైతే జిఎస్టీ బెనిఫిట్ ఉందో అది యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ వరుణ్ మోటార్స్ దాన్ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తుంది. సో అట్లా కాకుండా మేము ఇప్పుడు డబుల్ బోనస్ దసరా ఆఫర్స్ తో కూడా వచ్చాము. సో అదేంటంటే కనుక ఇప్పుడు స్మాల్ సెగ్మెంట్ కార్స్ ఇగ్నిస్, బెలినో అండ్ ఫ్రాన్స్, ఈ వెహికల్స్ మీద బేస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ వేరియంట్స్ వాటి మీద 100% రోడ్ ట్యాక్స్ వేవ్ చేస్తున్నాము. అంటే రోడ్ ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎట్లా ఉంటుందంటే టోటల్ అన్ని బెనిఫిట్స్, కస్టమర్ కన్సూమర్ ఆఫర్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ యాడ్ అండ్ పర్క్స్ ప్లస్ కార్పొరేట్ డిస్కౌంట్స్ అన్ని ఇంక్లూడెడ్ చేసి అప్ టు 100% రోడ్ ట్యాక్స్ వేవర్ ఇస్తున్నాం. మనకి మామూలుగా అంటే ఎంత సేవ్ అవ్వచ్చు? సో ఇప్పుడు ఈ ఇగ్నిస్ మీద వెహికల్ వచ్చేసరికి మనకి అరౌండ్ 60,500 వరకు సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్ గా ఎక్స్చేంజ్ బోనస్ ఉంది 25,000.
సో ఓవరాల్ గా 86,000 వరకు ఇగ్నిస్ వెహికల్ మీద సేవ్ చేసుకోవచ్చు. ఓకే. బెలినో అనుకోండి, బెలినో మీద కూడా సిగ్మా వేరియంట్ స్టార్టింగ్ వేరియంట్ మీద 100% రోడ్ ట్యాక్స్ ఉంది, ప్లస్ దాని మీద 15,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఫ్రాన్స్ వెహికల్ ఉంది, ఫ్రాన్స్ వెహికల్ మీద కూడా స్టార్టింగ్ వేరియంట్ మీద 100% రోడ్ ట్యాక్స్ వేవర్ ఉంది, ప్లస్ దానికి కూడా 25,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. సో అయితే ఇప్పుడు ప్రీమియర్ వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటి మీద ఎలా ఉంది? సో ఇప్పుడు ప్రీమియం వెహికల్స్ అబోవ్ 4 meters ఏవైతే ఉన్నాయో మన దగ్గర XL6 అండ్ గ్రాండ్ విటారా. సో గ్రాండ్ విటారా మీద మనకి ఓవరాల్ గా ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ కన్స్యూమర్ ఆఫర్ అన్ని కలిపి 2,13,000 వరకు సేవ్ చేసుకోవచ్చు కస్టమర్స్. 13,000 ఓకే. ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ, అంటే 5 years వాళ్ళకి వారంటీ కూడా ఫ్రీ ఇస్తున్నాము. కంపెనీ నుంచి 3 years వస్తుంది, ఇంకొక 2 years అడిషనల్ గా కస్టమర్ బెనిఫిట్. సో ఈ 2,13,000 ప్లస్ 2 years అడిషనల్ వారంటీ, ఓవరాల్ 5 years వారంటీ బెనిఫిట్ వస్తుంది కస్టమర్స్ కి. సో బేసిక్ గా ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి చాయిస్ అనే చెప్పొచ్చు కదా. కరెక్ట్ అండి. సో యాజ్ వి డిస్కస్, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఎప్పుడైతే ఉందో మేబీ మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ రోడ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే కనుక మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేయొచ్చు. ప్లస్ ఇది దసరా ఫెస్టివల్ కాబట్టి హైయెస్ట్ డిస్కౌంట్స్ వచ్చినాయి, మేబీ ఈ డిస్కౌంట్స్ కంపల్సరీ డిక్రీజ్ అవుతాయి. ఈ డిస్కౌంట్స్ మనకి ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? సో ఇప్పుడు ఏవైతే ఈ కన్సూమర్ ఆఫర్స్, దసరా బొనంజా ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 21st వరకు బుక్ చేసుకున్న కస్టమర్స్ కి అండి, ఇది మేబీ ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే మేబీ స్టాక్ అవైలబిలిటీ లేదనుకోండి, ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల కన్సూమర్ ఆఫర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. లేదంటే సేమ్ ఆఫర్ మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. బట్ బెటర్ టు 21st వరకు బుక్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనం డెలివరీస్ తీసుకోవచ్చు. మీరు ఆ తర్వాత బుక్ చేసుకున్నా కూడా సేమ్ యాజ్ వి డిస్కస్ స్టాక్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే మనకి రోడ్ ట్యాక్స్ లో ఏమైనా వేరియేషన్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ సెస్ ఇంక్రీజ్ చేయవచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ ఏమైనా ప్రైస్ ఇంక్రీజ్ చేయవచ్చు. సో ఇట్లాంటి వల్ల మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజంగా కార్స్ తీసుకునే వాళ్ళకి ఇది నిజంగా కరెక్ట్ ప్లేస్ అంటే ఏమంటారు? కరెక్ట్ ప్లేస్ అంటే ఐ మీన్ కరెక్ట్ టైం అంటే ఏం చెప్తారు? సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం అండి. సో ఎవ్రీ ఇయర్ లో ఏంటంటే కనుక డిసెంబర్ లో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ తీసుకుంటారు. సో ఇయర్ ఎండింగ్ ఆఫర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ అవుతుంది అని అట్లా తీసుకుంటారు. సో ఇప్పుడు జిఎస్టీ బెనిఫిట్ ప్లస్ ఈ కన్సూమర్ ఆఫర్స్ ఇవన్నీ ప్లస్ ఫెస్టివ్ సీజన్ ఇవన్నీ క్లబ్ టుగెదర్ వచ్చాయి ఒకేసారి. సో ఇది కస్టమర్స్ కి డెఫినెట్లీ ద పర్ఫెక్ట్ టైం. సో ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఆఫర్స్, దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ టైం అండ్ నెవర్ ఎవర్ డిస్కౌంట్స్ అండి. ఇలాంటి డిస్కౌంట్స్ ఎప్పుడు రాలేదు, ఇంత ప్రైసెస్ ఎప్పుడు డిక్రీజ్ అవ్వలేదు. హార్డ్లీ 10,000, 15,000, 5,000 ఇట్లా డిక్రీజ్ అయ్యే తప్ప 2,13,000, 1,15,6,000, 90,000 ఒక్కొక్క వెహికల్ మీద ఆన్ రోడ్ లో సేవ్ చేసుకుంటున్నారు. ప్లస్ సేమ్ వే కన్సూమర్ ఆఫర్స్, ఫెస్టివల్ కాబట్టి హైయెస్ట్ ఎవర్ ఆఫర్ ఉంటాయి. ఇయర్ మొత్తంలో కంపేర్ చేసుకుంటే మనకి ఎస్పెషల్లీ సౌత్ ఏపీ తెలంగాణలో వచ్చేసరికి ఈ దసరా ఫెస్టివల్ లోనే సెంటిమెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ తీసుకోవాలని. సో ఎవ్రీ ఇయర్ ఈ దసరాలోనే డిస్కౌంట్స్ ఇస్తారు. ప్లస్ క్లబ్ టుగెదర్ రెండు వచ్చాయి కాబట్టి దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ టైం టు బై ఎ న్యూ కార్. రణబీర్ గారు మనం చూసుకుంటే డబుల్ ధమాకా అనే చెప్పాలి యాక్చువల్లీ ఈ టైంలో తీసుకునే వాళ్ళకి. సో సేల్స్ ఎలా నడుస్తున్నాయి ప్రెసెంట్? సేల్స్ ఎలా ఉన్నాయి? సో ఏదైతే ఇప్పుడు ఈ జిఎస్టీ బెనిఫిట్ అనేది రిడక్షన్ అయినప్పటి నుంచి అయితే బుకింగ్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయండి. ఎందుకంటే కనుక సేమ్ యాజ్ చెప్పినట్టు స్టాక్ అవైలబిలిటీ ఉండదు. సో లాస్ట్ 2-3 days నుంచి కంపేర్ చేస్తే కనుక ఓవరాల్ గా మా హైదరాబాద్ లో 300 బుకింగ్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ ఎ బిగ్ ఇంక్రిమెంట్. సో దాని వల్ల ఏంటంటే కనుక స్టాక్ లిక్విడేట్ అయిపోతుంది, మేబీ మీకు స్టాక్ అవైలబిలిటీ ఉండదు. సో ఉన్న బుకింగ్స్ కి ఇంకా నెక్స్ట్ 22nd నుంచి డెలివరీ స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు ఏవైతే ఉన్నాయో ఇంకా ఉన్న కలర్ లోనే కస్టమర్స్ ఇప్పుడు బుక్ చేసుకోకపోతే ఉన్న కలర్ లోనే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో బెటర్ ఇప్పుడు బుక్ చేసుకుంటే మేబీ స్టాక్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ లేదనుకోండి బై మై దసరా కల్లా మేము ఆర్డర్ పెట్టి ప్రొక్యూర్ చేసుకొని కస్టమర్ కి డెలివరీ ఇవ్వగలం. మీరు ఇంకా లేట్ చేస్తే కనుక మీరు అనుకున్న కలర్ వేరియంట్ దొరకకపోవచ్చు, సేమ్ డిస్కౌంట్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. రణబీర్ గారు మనం చూసుకుంటే మామూలుగా ఇప్పుడు ఓల్డ్ వెహికల్స్ ఇచ్చేసి మామూలుగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కదా, సో అది అట్లా అంటే అప్గ్రేడ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది అట్లా ఉంటుంది. సో కరెక్ట్ అండి. సేమ్ వే వాళ్ళకి రెగ్యులర్ గా ఎవరైతే న్యూ కార్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి కన్సూమర్ ఆఫర్స్ తో పాటు ఈ కొత్త కార్స్, పాత కార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి న్యూ కార్ అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, లాయల్టీ బోనస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బెలినో గానీ ఫ్రాన్స్ గానీ తీసుకుంటే అప్ టు మనకి 25,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది, వాళ్ళ ఓల్డ్ వాల్యూ కాకుండా, ఓల్డ్ కార్ ప్రైస్ కాకుండా. సో గ్రాండ్ విటారా ఉంది, గ్రాండ్ విటారాలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంది ఎగ్జిస్టింగ్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మారుతి కానివ్వండి, కాంపిటీషన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఆ వెహికల్ ప్రైస్ కాకుండా అడిషనల్ గా 1 lakh ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. సో మీ ఓల్డ్ వెహికల్ కి ప్లస్ 1 lakh యాడ్ అవుతుంది.
Yes. సో అలా కాకుండా స్క్రాపేజ్ బోనస్ అంటే 15 ఇయర్స్ ఎబో వెహికల్స్ ఉన్నాయి, 15 ఇయర్స్ కంప్లీట్ అయినాయి, లైఫ్ ట్యాక్స్ అట్లాంటి వెహికల్స్ కి స్క్రాపేజ్ చేసాం అనుకోండి, దానికి కూడా స్క్రాపేజ్ బోనస్ పాలసీ ఉంది. సో ఇట్లాంటివన్నీ బెటర్ టు బై ఈ టైంలో. మీరు ఎందుకనంటే కనుక మళ్ళీ సేమ్ వేక్ న్యూ కార్స్ తగ్గింది కాబట్టి కస్టమర్స్ మోస్ట్లీ న్యూ కార్స్కి వెళ్తూ ఉంటారు. సో ఏదైతే సెకండ్ హ్యాండ్ కార్స్ బయింగ్ ఏదైతే ఉందో అది కొంచెం డిక్రీజ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 1 lakh 2 lakhs వరకు బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అది న్యూ కార్ మీదనే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నారో న్యూ కార్ సైజే చూస్తున్నారు అన్నట్టు పర్చేస్ చేయడానికి. ఓకే, నిజంగానే. సో చూస్తున్నారు కదా, నిజంగా కార్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది కరెక్ట్ టైం అనేది చెప్పాలి. సో కింద మీకు ఎలాంటి డౌట్స్ కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అయిపోయింది.